హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సండే బ్రేక్ వచ్చేసింది ఎడిటోరియల్ అనాలిసిస్కి. సో వీఆర్ బ్యాక్ అగైన్. లెట్స్ బిగిన్ విత్ అనౌన్స్మెంట్స్, దెన్ క్విక్లీ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ కొంచెం అనౌన్స్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, సో పే అటెన్షన్. ద ఫస్ట్ దిస్ ఈజ్ నాట్ అన్ అనౌన్స్మెంట్. సో చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, మీరు టీచరా, ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళ కోసమని ఐ హావ్ డిసైడెడ్ టు కీప్ దిస్ ప్రొఫైల్ ఆఫ్ మైండ్. సో ఇవాళకి చెప్తాను, రేపటి నుంచి ఇది ఇలా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ అయినా యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. సో ఐ డిడ్ నేను చాలామందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్. చాలామంది ఇంగ్లీష్ ఇబ్బంది పడే వాళ్ళు అందరూ అనుకుంటారు, సార్ ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు, ఆయనకి హై బ్యాక్గ్రౌండ్ ఉందేమో. అందరికీ చెప్తున్నాను, నేను చదువుకుంది 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో. మాది కంబకాయ అనే గ్రామం, నర్సన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లా. దిస్ ఈజ్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత నుంచి ఇంటర్మీడియట్ ఎంసెట్ ఐ గాట్ 665. ఐ గీతంలో ఇంజనీరింగ్ చేశాను. 2006లో ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ గీతం. దెన్ ఇన్ఫోసిస్లో 2 years పనిచేశాను, 2006 to 2008. పని చేస్తున్నప్పుడే ఐ వెంట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. క్యాట్ అనే ఎగ్జామ్ రాశాను, ఎంబీఏ కోసం 99% వచ్చింది. ఎంబీఏ ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇది ఇండియాలో టాప్ 10 B schools ఒకటి. ఈక్వలెంట్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, అంటే కొన్ని ఐఎమ్స్ కంటే కూడా బెటర్ కాలేజ్. సో అక్కడ ఎంబీఏ చేశాను 2008 to 10. ఎంబీఏ అయినాక ఐ వర్క్డ్ ఇన్ విప్రో, ఎయిర్టెల్, ఒరాకిల్, ఎస్ఏపీ, ఎక్సీడ్ ఎడ్యుకేషన్, డిఫరెంట్ కార్పొరేట్స్లో. ఓవరాల్గా మా ఇన్ఫోసిస్ ప్లస్ ఇది కలిపితే క్లోజ్ టు 10 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. డిఫరెంట్ వెర్టికల్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్. మీరు చూస్తే టెలికామ్ కనిపిస్తుంది, ఐటీ కనిపిస్తుంది. ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్, ఎక్సీడ్ ఎడ్యుకేషన్ అని ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇట్ హియర్. సో అదే ఎడ్యుకేషన్ సెక్టర్లో అక్కడ కూడా పనిచేశాను. Then I quit and then founded LTX Class in 2018 out of my passion for education. సో కార్పొరేట్లో నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ రాలా. ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ దేర్, బట్ మనసుకి ఎక్కడో చిన్న కొడుతుందనమాట, తృప్తి లేదు. లెట్ మీ డూ సంథింగ్ ఆన్ మై ఓన్, నాకు మనసుకి నచ్చిన పని చేద్దామని చెప్పి. సో ఐ కేమ్ బ్యాక్ టు మై నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం. ఐ న్యూ అది ఎంత ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఎంతగా వెనకబడింది, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఎంతగా వెనకబడిందని ఐడియా ఉండింది. అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఇంకా హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్కి సరైన కోచింగ్ ఫెసిలిటీస్ లేక సఫర్ అవుతున్నారని చెప్పి ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ఇట్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ వైజాగ్ ఆర్ హైదరాబాద్. పెద్ద పెద్ద ఊర్లలో చేసేదానికంటే అక్కడ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను అక్కడ స్టార్ట్ చేశాను 2018లో. సో లాస్ట్ 1.5 yearగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. తక్కువ మంత్తో స్టార్ట్ అయిన బ్యాచ్ నుంచి 25+ జాబ్స్ వచ్చాయి. బ్యాంక్ ఎగ్జామ్ ఫస్ట్ బ్యాచ్ నుండే సక్సెస్ వచ్చింది. 11 బ్యాంక్ జాబ్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ 3 SBI clerks and that to 1 PO. That's about it. So second announcement, for big announcement today, we are launching this course, SBI PO Prelims 2020. If your aim is to crack SBI PO 2020, you must look at this particular course. Idi ante unlike my అన్లిమిటెడ్ ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ ప్రోగ్రామ్. లిమిటెడ్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి కారణం ఏంటంటే, దిస్ గివ్స్ యూ అన్ ఆప్షన్ టు పే లెస్. అన్లిమిటెడ్ ప్రోగ్రామ్కి మీకు తెలుసు 6,000 పే చేస్తే యూ కెన్ స్టే అంటిల్ యూ గెట్ జాబ్. దట్ ఈస్ స్టిల్ దేర్. ఇప్పుడు కూడా మీరు 6,000 కట్టి జాయిన్ అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ నాది, ఎక్సెప్ట్ సివిల్స్. ఇప్పుడు నేను ఈ 6,000 ప్రోగ్రాంలో సివిల్స్ అనేది ఇంక్లూడెడ్ కాదు. సివిల్స్ గ్రూప్ 1 ఇవి ఇంక్లూడెడ్ కాదు. ఐఎమ్ ఓన్లీ రిఫరింగ్ టు బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి, వీటికి మాత్రమే చెప్తున్నాను. సో వీటికి 6,000తో జాయిన్ అయితే అన్లిమిటెడ్. కానీ మేము అంత పే చేయలేము అనుకునే వాళ్ళు, యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ 3,000 కోర్స్. 3 months డ్యూరేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కవరేజ్ జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ నేనే టీచ్ చేస్తాను. అండ్ దెన్ యూ హ్యావ్ LTX క్లాసెస్ మాక్ ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. సో మీరు ఒకసారి జాయిన్ అయినప్పుడు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ప్రతి టాపిక్ అయిపోగానే టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది, సెక్షన్ వైజ్ టెస్ట్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా మనం రన్ చేస్తాం. ఎందుకంటే మన ఓన్ యాప్ అది, మనకి నచ్చినట్టుగా మనం చేయొచ్చు. మన డేటాబేస్లో 30,000+ క్వశ్చన్స్ ఉన్నాయి ఆఫ్ డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్స్. అన్ని రకాల క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్ ద క్వశ్చన్స్ కమ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు టెస్ట్ అయిపోగానే రివిజన్ క్లిక్ చేయగానే మీకు ఎక్స్ప్లెనేషన్స్ కూడా వచ్చేస్తాయి, రైట్. బట్ ఎగ్జామ్ చివరిలో మీకు సిలబస్ అంతా అయ్యాక కొన్ని మేము టీచర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేస్తాం లాస్ట్లో కొన్ని, రైట్. దట్స్ అబౌట్ ఇట్. దీనికి ఫీజు 3,000 రూపీస్. అండ్ ఒకవేళ ఈ కోర్స్ అయిపోయాక ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్ టు ఫుల్ ప్రోగ్రామ్, మీరు ఇంకో రిమైనింగ్ 3,000 కట్టి 6,000కి వచ్చేయచ్చు. దెన్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అయిపోతుంది. సిమిలర్గా ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మొన్న పోల్ పెట్టాను, అందుకని ఎవరెవరు ఉన్నారు ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు 50% యూపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళే ఉన్నారు. సో
సో వాళ్ళ కోసం జనరల్ స్టడీస్కి కొంచెం టైం పడుతుంది మేము కోర్స్ లాంచ్ చేయడానికి. ఫర్ నౌ ఐఎమ్ లాంచింగ్ సీసాట్. సో సీసాట్ మీకు యూపీఎస్సీ సిలబస్లో ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ విల్ బీ కవర్డ్. మొత్తం కంప్లీట్ కవరేజ్ చేస్తాను. అగైన్ టైమ్ లిమిట్ ఈస్ 3 months అండ్ ఐఎమ్ ఆఫరింగ్ ఇట్ అట్ జస్ట్ 3,000 rupees, రైట్. సో దీనికి మీకు కూడా మాక్ టెస్ట్లు పెడతాను. ఆండ్రాయిడ్ యాప్ ఉంది ఇన్స్టిట్యూట్ది, దాంట్లో మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి. సో యూ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్ టు అప్గ్రేడ్ టు ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. మీరు కూడా 6,000 పే చేసేసుకుంటే మీకు జాబ్ వచ్చేంత వరకు ఇన్ ద సెన్స్ ఇక్కడ సివిల్స్కి సంబంధం లేదు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వరకు ఎన్నాళ్ళైనా మీరు క్లాసెస్ వినొచ్చు ఎక్సెప్ట్ జనరల్ స్టడీస్. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ గ్రూప్ 1 and 2. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ ప్రకారం అర్థమెటిక్ ఏమైతే ఉంటుందో ఎంటైర్ సిలబస్ విల్ బీ కవర్డ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. సో మీకు కూడా సేమ్ ఫీజు, సేమ్ టైమ్ లైన్ అండ్ సేమ్ ఫెసిలిటీస్ అన్నీ ఆఫర్ చేస్తున్నాను. సో వాళ్ళకి ఏముంటాయి మీకు కూడా అన్నీ ఉంటాయి. ఎస్ఎస్సి సీజీఎల్ ఒక్కటే ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాను షార్ట్ టర్మ్ కోర్స్ కింద. ఐ విల్ అనౌన్స్ ఇట్ టుమారో. సో వీఆర్ చెకింగ్ సమ్ పాసిబిలిటీస్. కన్ఫర్మ్ అవ్వగానే రేపు అనౌన్స్ చేస్తాను. సో ఫర్ నౌ గ్రూప్ 1, గ్రూప్ 2కి అర్థమెటిక్ అండ్ సివిల్స్ వాళ్ళకి సీసాట్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎస్బీఐ పీఓకి ఎస్పెషల్లీ 3 monthsలో కోర్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా మీకు 2.5 months అలా కంప్లీట్ అవుతుంది. లాస్ట్ 15 days వీ విల్ యూస్ ఫర్ డైలీ ఫుల్ లెంత్ మార్క్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అలా మనం యూజ్ చేస్తాం అనమాట. దట్స్ అబౌట్ ఇట్. అండ్ యూ ఆల్సో హ్యావ్ దిస్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్. మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది. అండ్ దిస్ కమ్స్ విత్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ. సో 2,000 rupeesకి మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు మీరు రావచ్చు. క్లాసెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి. యాక్చువల్గా నిన్న నేనేం చేశానంటే సాటర్డే జరిగిన లైవ్ క్లాస్ని నేను అప్లోడ్ చేశాను. కొంతమంది చూశారు, దాన్ని ఎడిటోరియల్ అనాలిసిస్ అనుకుంటున్నారు. సో అది ఎడిటోరియల్ అనాలిసిస్ కాదు, లైవ్ క్లాస్. అది లైవ్ క్లాస్లో మళ్ళీ ఒక స్టూడెంట్ నాకు ఎడిటోరియల్ అనాలిసిస్ చేయమన్నాడు, వేరే ఇంకో ఎడిటోరియల్. సో అందులో మళ్ళీ ఎడిటోరియల్ చేశాను. బట్ అదర్వైజ్ జనరల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఉన్న వొకాబులరీ అంతా పీల్ చేస్తాను అనమాట హిందూ పేపర్ నుంచి. దట్ ఈస్ అబౌట్ దిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్. యాక్చువల్గా ఈ కోర్స్కి ఆల్రెడీ మనకి డీసెంట్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ జరిగాయి అండ్ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయిన్ అవుతున్నారు దీంట్లో. అగైన్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ అర్థమెటిక్ కావాలి సార్, నాకు రీజనింగ్ అక్కర్లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి కూడా దిస్ ఆప్షన్ ఉంది. అగైన్ 2,000 అన్లిమిటెడ్ డ్యూరేషన్, యూ కెన్ అటెంప్ట్ దిస్. సో కొంతమంది అడిగారు అర్థమెటిక్ శాంపుల్ వీడియోస్ పెట్టండి ఏమన్నా అని చెప్పి. సో ఇవాళ మధ్యాహ్నం ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ 1 video, వాచ్ ఇట్. రైట్. సో ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండర్స్కి కొన్ని చేశాను, ఇవాళ ఇంకొకటి చేస్తాను, అది కూడా చూడండి. మోస్ట్లీ ఈ వారం అంతా చేస్తూ ఉంటాను. ఒక్కటి ఐ గాట్ 99% ఇన్ క్యాట్, గుర్తుపెట్టుకోండి చాలు. దెన్ యూ విల్ అండర్స్టాండ్ అర్థమెటిక్ నేను చెప్పగలనా లేదా, ఏ స్టాండర్డ్ ఉంటుందని మీకు అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ అబ్బా, చాలా ఈజీ. క్యాట్కి నేను ఏ టెక్నిక్స్ వాడానో ఆ టెక్నిక్స్ని ఇంకా రిఫైన్ చేసి చక్కగా మనం చేద్దాం, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాం. సో కాంటాక్ట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా చూసుకోండి. కాల్ చేయాలన్నా వాట్సాప్ చేయాలన్నా 7893899553 is the preferred number. సో కాల్ గోస్ టు మై రిసెప్షన్, వాట్సాప్ కమ్స్ టు మీ. ఫీజ్ పేమెంట్ చేయడానికి క్లియర్గా నా నెంబర్ ఇచ్చేసాను 9591988875. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ ఆల్సో. నిన్న 3-4 కాల్ చేశారు. నాకు టైం ఉంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను, మీకు గైడెన్స్ ఇస్తాను. డోంట్ వరీ, డోంట్ హెజిటేట్. కానీ ఒకవేళ నేను బిజీగా ఉంటే లిఫ్ట్ చేయలేను, మాట్లాడలేను అని నేను ఓపెన్గా చెప్తాను, ఫీల్ అవ్వద్దు. మీరు గైడెన్స్ కావాలంటే కాల్ చేయొచ్చు, టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. దట్స్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ ది అనౌన్స్మెంట్ సెక్షన్. Now moving on to our editorial. Look at this. Coming to terms on India refusing to admit community transmission. ఇవాళ ఎడిటోరియల్ టైం తీసుకుంటుంది, ఓపిక పట్టండి. 20 నిమిషాల్లో కంప్లీట్ చేయండి, లెందీ అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి. ఒక విషయాన్ని చెప్పడానికి అరగంటలో చెప్పాలి, 20 నిమిషాల్లో చెప్పాలంటే ఎలా అవుతుంది చెప్పండి. దాంట్లో కంటెంట్ ఎక్కువ ఉండేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది, తక్కువ ఉండేటప్పుడు తక్కువ టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. 1 hour అయితే మించదు, 1 hour లోపు అయిపోతుంది. చూడండి, కమింగ్ టు టర్మ్స్ అంటే అర్థం ఏంటి? కమింగ్ టు టర్మ్స్ అంటే ఫైనల్లీ యాక్సెప్టింగ్ సంథింగ్, ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడు. మీరు ఎప్పుడు రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు, రోజు ఇంటరాక్ట్ అవుతుంటారు, సరదాగా ఉంటారు, అన్నీ చేస్తారు. సడన్గా చనిపోయాడు. రోజు ఆ ఫ్రెండ్తో కలిసి ఉండడం అలవాటైపోయిన మీకు ఫ్రెండ్ లేడు అనే నిజం బాధ కలిగిస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? చాలా టైం పడుతుంది. మేబీ ఆఫ్టర్ 2, అందుకే అంటారు టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ హీలర్ అని. కాలం అనేది ఎటువంటి గాయాన్నైనా నయం చేస్తుందని. కొన్నాళ్ళకి ఆ బాధను మీరు మర్చిపోయి మళ్ళీ మీరు లైఫ్లో నార్మల్ అవుతారు. అప్పుడు ఏమంటాను, యూ హ్యావ్ ఫైనల్లీ కమ్ టు టర్మ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ లాస్. అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని
యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ ఫైనల్లీ. అంతవరకు యాక్సెప్ట్ చేయలేక, ఆ నిజాన్ని మనం ఒప్పుకోలేక, బ్రతకలేక చాలా మదన పడుతూ ఉంటాం లోపల. సో అలా మదన పడే స్టేజ్ దాటిపోయి, ఇఫ్ యూ కమ్ టు యాక్సెప్ట్ ఇట్, ఇఫ్ యూ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్, దట్ మీన్స్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రియాలిటీ. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీరు యాక్సెప్ట్ చేశారని అర్థం. సో మీరు నోట్ చేసుకోవాలంటే ఎలా రాస్తారు? టు యాక్సెప్ట్ ఎ పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫైనల్లీ అని అర్థం అనమాట. దేనికి సంబంధించి చెప్పారు? ఆన్ ఇండియా రిఫ్యూజింగ్ టు అడ్మిట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. సో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్, దాన్ని ఇండియా ఒప్పుకోవట్లేదు. యూ హ్యావ్ టు కమ్ టు టర్మ్స్ విత్ ఇట్. ఒప్పుకోవాలి, తప్పదు, అది నిజం అయిపోయింది ఇప్పుడు. ఓకే, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే అర్థం ఏంటి? నేను కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, లోకల్ ట్రాన్స్మిషన్, వీటన్నింటి మీద ఒక వీడియో చేశాను. ఈ ఎడిటోరియల్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెడతాను. అది ఎప్పుడో స్టార్టింగ్లో మార్చిలోనే చేశాను నేను, ఈ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు 4 స్టేజెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి వీడియో చేశాను. సో ఇప్పుడు చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఇప్పుడు ఏదన్నా డిసీజ్కి, ఎస్పెషల్లీ ఎపిడెమిక్స్కి, అంటే మనకి ఈ విపరీతంగా కంట్రీలు వ్యాపించే వ్యాధులకి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫారెన్ ఇంపోర్ట్ అనమాట. వేరే కంట్రీ నుంచి, ఇప్పుడు ఇది ఇండియాలో పుట్టింది కాదు కదా, వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి మొట్టమొదటిగా ఒక కేసు వచ్చింది అనుకుందాం. అంటే ఈ డిసీజ్ ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకుందాం, అది ఫస్ట్ స్టేజ్. అలా కొంతమంది వచ్చారు, వాళ్ళ నుంచి లోకల్గా చాలామందికి అది అంటుకొని ఉండొచ్చు. దాన్ని లోకల్ ట్రాన్స్మిషన్ స్టేజ్ అంటాం. రెండో స్టేజ్, అది అర్థమవుతుందా? లోకల్ ట్రాన్స్మిషన్ స్టేజ్లో ఏముంటుంది? ఆల్రెడీ ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే వేరే చోట విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఎవరెవరితో అయితే టచ్లోకి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఈ స్టేజ్ని లోకల్ ట్రాన్స్మిషన్ అంటాం. లోకల్ ట్రాన్స్మిషన్ స్టేజ్లో ఏం జరుగుతుంది? మనకి కొత్తగా ఏ కేసు నమోదైనా సరే మీరు కొంచెం గుచ్చి అడిగితే మీకు తెలుస్తుంది, అతను ట్రావెల్ హిస్టరీ ఉన్న ఎవరితోనూ టచ్లోకి వెళ్ళాడు, అందుకని అతని కేసు వచ్చింది అని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. మనకి ఎవరికి కొత్త కేసు నమోదైనా సరే వాళ్ళని ట్రేస్ చేసినప్పుడు హీ గాట్ ఇన్ టచ్ విత్ సమ్వన్ హూ హ్యాడ్ ట్రావెల్డ్, ఆ హిస్టరీ ఉన్న వాళ్ళతోనే వీళ్ళు కలిశారు అనే విషయం మనకి ఎస్టాబ్లిష్ అయితే అది లోకల్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే మన కంట్రోల్లోనే ఉంది, ఎవరికి వచ్చింది, ఎందువల్ల వచ్చింది మనం చెప్పగలుగుతాం. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే మనం ర్యాండమ్గా చెక్ చేసామనుకోండి, ఒకరికి వస్తుంది, అతను ఎవరితో టచ్లోకి వెళ్ళాడు? ఆన్సర్ లేదు, ఎందుకంటే అతను ఎవరితో టచ్లోకి వెళ్ళలేదు, కానీ వచ్చేసింది. సో మనం ఎస్టాబ్లిష్ చేయలేం ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళతో ఏదైనా టచ్లోకి వెళ్ళడం వల్లే వచ్చింది అని మనం చెప్పలేని స్టేజ్. సో కమ్యూనిటీలో చాలామందికి స్ప్రెడ్ అయిపోవడం అనమాట, దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటాం. సో ఇండియాలో 65,000 కేసెస్ దాటిపోయాయి. అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్ వచ్చేసింది, కానీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఇప్పటికన్నా ఒప్పుకోవాలి, ఇది ఒక డిఫికల్ట్ అండ్ పెయిన్ఫుల్ నిజం, పెయిన్ఫుల్ ట్రూత్. యూ హ్యావ్ టు ఫైనల్లీ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా డినై చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనే అంశం మీద ఇది మొత్తం ఆధారపడి ఉంది. సో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది థర్డ్ స్టేజ్. వాట్ ఈస్ ఫోర్త్ స్టేజ్? దేశమంతా వ్యాపించేయడం, ఎపిడెమిక్ అనమాట. ఎపిడెమిక్ ఆర్ పాండమిక్, దేశమంతా ప్రపంచమంతా వ్యాపించేయడానికి మనం ఫోర్త్ స్టేజ్ అంట. అంటే ఒక దేశం పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, అది కంట్రీ పర్స్పెక్టివ్లో 4 స్టేజెస్. ఫస్ట్ది మనకి విదేశాల నుంచి రావడం, తర్వాత లోకల్ ట్రాన్స్మిషన్, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, ఎపిడెమిక్. సో మనం ఇంకా సెకండ్ స్టేజ్లో ఉన్నామని ప్రభుత్వం చెప్తోంది. థర్డ్ స్టేజ్కి వచ్చేసాము, ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదని ఈ ఆర్టికల్ చెప్తోంది. సెంటర్ స్టేట్స్ మస్ట్ ఎన్ఫోర్స్ వైరస్ కంటైన్మెంట్ మెజర్స్ అస్యూమింగ్ కమ్యూనిటీ స్ప్రెడ్. సో తిను ఏమంటున్నాడు? సెంటర్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా మస్ట్ ఎన్ఫోర్స్ అంటే ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? ఏంటి? వైరస్ కంటైన్మెంట్ మెజర్స్. వైరస్ని కంటైన్మెంట్ అర్థం ఏంటి? అరికట్టడం. కంటైన్ అంటే కంట్రోల్, కంటైన్మెంట్ అనేది నౌన్, కంటైన్ అనేది వర్బ్. కంటైన్ అంటే అరికట్టడం తెలుగులో, ఇంగ్లీష్లో కంట్రోల్. కంటైన్మెంట్ మెజర్స్ అస్యూమింగ్ కమ్యూనిటీ స్ప్రెడ్. కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిపోయింది అని అస్యూమ్ చేసుకొని దాన్ని మనం అరికట్టే ప్రయత్నాలు, చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇంకా అవ్వలేదు అనుకోకూడదు, అయిపోయింది అనుకునే చెప్పాలి, చేయాలి, యాక్షన్స్ తీసుకోవాలి అంటున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ March 28 ద హెల్త్ మినిస్ట్రీ అక్నాలెడ్జ్డ్ అంటే అర్థం ఏంటి? యాక్సెప్ట్ చేసింది, ఒప్పుకుంది, దట్ దేర్ వాజ్ లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద నోవెల్ కరోనా వైరస్ ఇన్ ఇండియా. March 28 హెల్త్ మినిస్ట్రీ ఒప్పుకుంది, కొంచెం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగినట్టుంది, కొన్ని చెప్పలేకపోతున్నాం మనం ఎవరి ద్వారా వచ్చింది అని చెప్పి. On April 9, the ICMR and Health Ministry researchers, some of them are National Task Force members for COVID-19, in a journal paper, provided evidence suggesting the prevalence of community transmission in 36 districts across 15 states. 9th April రోజున కూడా ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు
మరియు హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన రీసెర్చర్స్ వీళ్ళందరూ కూడా అందులో కొంతమంది చూడండి ఎం డాష్లు పెట్టారు, రెండు డాష్ల మధ్యలో వచ్చింది ఏంటి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏంటది, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ ఫర్ కోవిడ్-19 హ్యాండిల్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అందులో కొంతమంది మెంబర్స్ అనమాట. ఎవరు వాళ్ళు, ఐసీఎంఆర్ హెల్త్ మినిస్ట్రీ రీసెర్చర్సే, అందులో కొంతమంది ఈ టాస్క్ ఫోర్స్లో కూడా మెంబర్స్. వాళ్ళకు జర్నల్ పేపర్లో ఏం రాశారు, ప్రొవైడెడ్ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేశారు. ఏమని, సజెస్టింగ్ ద ప్రివలెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. ప్రివలెన్స్ అంటే ద కండిషన్ ఆఫ్ బీయింగ్ వైడ్ స్ప్రెడ్ అంటే వ్యాపించేసింది, ప్రివలెన్స్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది జరిగింది, ఎగ్జిస్టెన్స్ ఉంది అని అర్థం అనమాట. మీకు ప్రివిలెన్స్కి ఏం రాస్తారు, ద కండిషన్ ఆఫ్ బీయింగ్ వైడ్ స్ప్రెడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగింది అని చెప్పి, ఎవిడెన్స్ ఉంది అని చెప్పి April 9th పబ్లిష్ చేసిన జర్నల్ పేపర్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ద సెంటినల్ సర్వీలెన్స్ సిస్టమ్ ఫర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అండర్టేకెన్ బై ద టాస్క్ ఫోర్స్ అమాంగ్ పేషెంట్స్ హాస్పిటలైజ్డ్ ఫర్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ SARI found 40 of the 102 who tested positive for the virus had no travel history or contact with a known positive case, while data on exposure was not available for another 59 SARI patients. చూడండి దీని అర్థం, వాట్ ఈజ్ సెంటినల్ సర్వేలెన్స్ సిస్టమ్. సో బేసికల్గా సర్వేలెన్స్ అంటే అర్థం ఏంటి, మానిటరింగ్. ఇప్పుడు దేన్ని మానిటర్ చేస్తున్నాం మనం, డిసీజ్ ఎంత స్ప్రెడ్ అయ్యింది, ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మానిటర్ చేయడానికి 2-3 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్యాసివ్, అంటే మీకు మొత్తం చెప్పట్లేదు, ఇక్కడ మీకు అవసరమైనంత వరకు చెప్తున్నాను. ప్యాసివ్ సర్వేలెన్స్ అంటే ర్యాండమ్గా మనకు వస్తున్న శాంపుల్స్ బట్టి, ఇక్కడ అక్కడని కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎన్ని శాంపుల్స్ వస్తే అన్ని శాంపుల్స్ తీసుకుని దాన్ని బట్టి మనం చెప్పడం, ఓకే ఆంధ్రాలో ఎన్ని వచ్చాయి, తెలంగాణలో ఎన్ని వచ్చాయి, కర్ణాటకలో ఎన్ని వచ్చాయి, అలా చెప్పడాన్ని మనం ప్యాసివ్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటాం. వచ్చిన దాన్ని బట్టి ఓకే స్ప్రెడ్ అయ్యింది లేదు అని చెప్పడం. అలా కాకుండా సెంటినల్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది యాక్టివ్ సర్వేలెన్స్ సిస్టమ్. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఒక హాట్స్పాట్స్ తీసుకుంటారు. హాట్స్పాట్స్ అంటే యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ఏరియాస్ తీసుకుంటారు. అందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్న కొన్ని హాస్పిటల్స్ని ఎంచుకుంటారు అనమాట. ఎక్కువగా పేషెంట్స్ వెళ్ళేది, అన్ని ఫెసిలిటీస్ ఉన్న కొన్ని హాస్పిటల్స్ని ఎంచుకొని యాక్టివ్గా అక్కడున్న వాళ్ళ మీద కంప్లీట్గా సర్వేలెన్స్ చేస్తారు. సర్వేలెన్స్ అంటే ఆ టెస్ట్లని, రిపోర్ట్స్ని, డేటాని కంప్లీట్గా అనలైజ్ చేస్తారు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది మీద టెస్టులు జరిగాయి, ఎన్ని పాజిటివ్ వచ్చాయి, వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్ హిస్టరీ ఉందా లేదా అని యాక్టివ్గా ఒకే ప్లేస్లో ఎక్కువగా యాక్టివిటీ జరిగే ఒక హాస్పిటల్లో, కొన్ని హాస్పిటల్స్లో చేసే సర్వేలెన్స్ని సెంటినల్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటాం. సెంటినల్ అంటే అర్థం ఏంటంటే ద ఇండికేటర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ డిసీజ్, దాన్ని సెంటినల్ అంటాం. సెంటినల్ సర్వేలెన్స్ అంటే ఇలా యాక్టివ్గా ఒక ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ని, ఎక్కువ యాక్టివిటీ ఎక్కడ ఉందో అక్కడ ఉన్న వాటిని మాత్రం ఎక్కువగా హై లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేసి, ఇన్ ద సెన్స్ అక్కడ డేటాని ఎక్కువగా అనలైజ్ చేసి చెప్పడాన్ని సెంటినల్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటాం. అలా కాకుండా ప్యాసివ్ అనుకోండి, పలానా చోటని కాదు, దేశం మొత్తం శాంపుల్స్ వస్తుంటే ర్యాండమ్గా ఇప్పుడు రోజు జరిగేది ప్యాసివ్ సర్వేలెన్స్ సిస్టమ్. ప్రతిరోజు రకరకాల దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి డేటా వస్తుంటుంది, దాన్ని బట్టి చెప్పడం, అది ప్యాసివ్. అలా కాకుండా స్పెసిఫిక్గా ఒక ఏరియా మీద ఫోకస్ చేసి ఆ ఏరియా డేటాను అనలైజ్ చేసి చెప్పడాన్ని సెంటినల్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటాం. అదేం చెప్పింది, ఈ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయిన పేషెంట్స్లో 102 మందిలో 40 మంది హూ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ద వైరస్ హ్యాడ్ నో ట్రావెల్ హిస్టరీ. వాళ్ళకి వైరస్ ఉందని చెప్పి COVID-19 పాజిటివ్ వచ్చింది, కానీ వాళ్ళకి ట్రావెల్ హిస్టరీ లేదు. మనం ఏమనుకుంటున్నాం, ట్రావెల్ హిస్టరీ ఉంటే లోకల్ ట్రాన్స్మిషన్ స్టేజ్. ట్రావెల్ హిస్టరీ లేకపోతే అర్థం ఏంటి, ఎయిదర్ దే గాట్ ఇన్ టచ్ విత్ సమ్వన్ హూ హ్యాస్ ట్రావెల్ హిస్టరీ ఆర్ ఇట్ ఈస్ ఫైనల్ ఇన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని అర్థం అనమాట. అలాగా ట్రావెల్ హిస్టరీ ఆర్ కాంటాక్ట్ విత్ ఏ నోన్ పాజిటివ్ కేసు. చూడండి, పాజిటివ్ కేసుతో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లోనూ లేరు, ట్రావెల్ హిస్టరీ కూడా లేదంటే అర్థం ఏంటి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్ ఉన్నట్టే కదా. వాళ్ళకి ట్రావెల్ హిస్టరీ అంటే వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేయలేదు వేరే కంట్రీకి, అంటే COVID-19 ఉన్న కంట్రీకి ట్రావెల్ చేయలేదు, మరియు ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన వాళ్ళతో టచ్లో కూడా లేరు. అయినా సరే వీళ్ళకి పాజిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి, డిసీజ్ అనేది, వైరస్ అనేది వైడ్ స్ప్రెడ్ అయిపోయింది, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిపోయింది అని అర్థం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ 3-4 సెంటెన్సెస్లో ఆథర్ ఏం చేస్తున్నారు, ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ది కాంటెక్స్ట్. అతను ఏమంటున్నాడు, ఆల్రెడీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిపోయింది, ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి అనేది ఆథర్ ఉద్దేశం. అది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రూఫ్ ఇస్తున్నాడు అనమాట, వరుస పెట్టి. March 28న హెల్త్ మినిస్ట్రీ అలా చెప్పింది, April 9న ICMR ఇలా చెప్పింది, తర్వాత సెంటినల్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్రకారం చేసిన టెస్టుల్లో కూడా ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. 40 మందికి COVID-19 పాజిటివ్ వచ్చింది, వాళ్ళకేమో ట్రావెల్ హిస్టరీ కూడా లేదు, ఆల్రెడీ పాజిటివ్ కేసు ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ కూడా లేదు. మరి దీని అర్థం ఏంటి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగినట్టే కదా అని ఉద్దేశం అనమాట. వైల్ డేటా ఆన్ ఎక్స్పోజర్ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ అనదర్ 59 పేషెంట్స్.
Yet the ICMR consistently maintained that the virus had not spread to the community. ఐసీఎంఆర్ ఏముంటుంది ఇప్పటికి కూడా స్ప్రెడ్ అవ్వలేదని చెప్తుంది. ఆన్ May 5, ఈవెన్ వెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నేషన్ వైడ్ కేసెస్ వాజ్ క్లోజ్ టు 47,000, ద హెల్త్ మినిస్టర్ సెడ్ దట్ ఇండియాస్ వైరస్ స్ప్రెడ్ హ్యాడ్ నాట్ గాన్ టు స్టేజ్ 3. 5th May రోజుకి 47,000 కేసెస్ ఇండియాలో ఉన్నాయి. అప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ ఆయన అప్పటికి కూడా ఇంకా స్టేజ్ 3కి వెళ్ళలేదు అని చెప్పారు. While there has been no hesitation in declaring local transmission caused by people who have a travel history, the government has been extremely hesitant to admit community transmission. లోకల్ ట్రాన్స్మిషన్ ఉంది అని చెప్పడానికి ప్రభుత్వం హెసిటేట్ చేయట్లేదు. హెసిటేషన్ అంటే అన్సర్టెనిటీ ఏం లేదు, డైరెక్ట్గా సర్టెన్గా క్లియర్గా చెప్పేస్తుంది లోకల్ ట్రాన్స్మిషన్ ఉంది, వచ్చిన వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయింది అని. కానీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగింది అని చెప్పడానికి ప్రభుత్వం హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హెసిటెంట్, అంటే అన్సర్టెన్గా ఉంది, యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు. ద రిలక్టెన్స్ ఈజ్ సర్ప్రైజింగ్. రిలక్టెన్స్ అంటే అర్థం ఏంటి? ద అన్విల్లింగ్నెస్ టు డూ సంథింగ్. ఒక పని చేయడానికి ఇష్టపడకపోవడం రిలక్టెన్స్ అంటాం. మీకు లాస్ట్ టైం చెప్పాను, రిలక్టెన్స్కి ఆపోజిట్ ఏంటి? అలాక్రిటీ. అలాక్రిటీ అంటే చియర్ఫుల్ విల్లింగ్నెస్ టు డూ సంథింగ్. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. చిన్నపిల్లలకి చదువుకోండిరా అంటే దే విల్ షో రిలక్టెన్స్, ఇష్టం చూపరు. ఆడుకోండి అంటే అలాక్రిటీ వస్తుంది, చియర్ఫుల్ విల్లింగ్నెస్, ఇంట్రెస్ట్ చూసి ఎక్సైట్ అవుతారు. సో అది మీకు ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ టైం చెప్పాను. ద రిలక్టెన్స్ ఈజ్ సర్ప్రైజింగ్ గివెన్ దట్ ద టోటల్ కేసెస్ రిపోర్టెడ్ సో ఫార్ హ్యాస్ ఆల్రెడీ క్రాస్డ్ 63,500 అండ్ ద నేచర్ ఆఫ్ స్ప్రెడ్ ఈజ్ త్రూ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అండ్ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. ఈ ప్రభుత్వం ఈ అన్విల్లింగ్నెస్ అంటే ఏంటి? కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగింది అని ఒప్పుకోవడానికి వాళ్ళు చూపిస్తున్న అన్విల్లింగ్నెస్, ఇష్టపడకపోవడం అనేది సర్ప్రైజింగ్. అది సర్ప్రైజింగ్గా ఉంది. గివెన్ దట్ ద టోటల్ కేసెస్ రిపోర్టెడ్ సో ఫార్ హ్యాస్ ఆల్రెడీ క్రాస్ 63,500. మొత్తం కేసులు 63,500 దాటిపోయాయి. అండ్ ద నేచర్ ఆఫ్ స్ప్రెడ్ ఈజ్ త్రూ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అండ్ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. కంటామినేటెడ్ సర్ఫేసెస్కి టచ్ చేయడం వల్ల డ్రాప్లెట్స్ ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుంది. అంటే మనకి కంటామినేటెడ్ సర్ఫేస్ అంటే అర్థం ఏంటి? కలుషితం అయిపోవడం. ఎలా కలుషితం అయిపోతాయి? ఇప్పుడు ఒక COVID-19 పేషెంట్ ఉన్నాడు, వాడు ముక్కులో చేపెట్టాడు, సో ముక్కులో వైరస్ ఉండొచ్చు. అది తీసుకొచ్చి రోడ్డు మీద వెళ్తూ ఎలక్ట్రిక్ పోల్ మీద చేయబెడతాడు, సో వైరస్ అక్కడికి వెళ్తుంది. ఇంకోటి ఎవడో మామూలుగా ఎలక్ట్రిక్ పోల్ మీద చేయబెడతారు, సో కంటామినేటెడ్ సర్ఫేసే కదా అది. అతని నుంచి అతనికి వస్తుంది, ఆ చేతి మీదకి వచ్చింది మళ్ళీ కంట్లో పెట్టాడు, లేదా ముక్కులో పెట్టాడు, నోట్లో పెట్టాడు, ఏమైంది? వైరస్ లోపలికి వెళ్ళింది. ఈ రకంగా ట్రాన్స్మిషన్ జరిగిపోతుంది. అందుకే ఇప్పుడు ఎక్కువగా ఈ 63,500 కేసెస్ ఎలా వ్యాపిస్తున్నాయంటే ఎక్కువగా డ్రాప్లెట్స్ ద్వారా, అంటే మనం తుమ్మినప్పుడు, దగ్గరలో ఎవరైనా ఉంటే డ్రాప్లెట్స్ ద్వారా వెళ్తుంది. రెండవది కంటామినేటెడ్ ట్రాన్స్మిషన్. కంటామినేటెడ్ అయిన అర్థం ఏంటి? కమ్యూనిటీకి వెళ్ళిపోయినట్టే కదా, నువ్వు ఎవరితోనే టచ్లోకి వెళ్ళక్కర్లా. ఎందుకంటే కమ్యూనిటీలో ఉన్న డిఫరెంట్ పబ్లిక్ స్పాట్స్లోకి వైరస్ వెళ్ళిపోయింది. సో వాటితో ఎవరెవరైతే టచ్ చేస్తున్నారో అందరికి కూడా అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇన్ కాంట్రాస్ట్ ఈజ్ ద యుఎస్. అమెరికాలో దీనికి ఆపోజిట్గా జరుగుతుంది. చూడండి, ఆన్ February 26, when the total number of cases was just 60, it confirmed community spread following the detection in California of the first case with no travel history or contact with a known positive case. చూడండి, 26 February నాడు అమెరికాలో జస్ట్ 60 కేసులే ఉన్నాయి. అప్పుడే అమెరికా కమ్యూనిటీ స్ప్రెడ్ని కన్ఫర్మ్ చేసేసింది. కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిపోయిందని కన్ఫర్మ్ చేసింది. ఎందుకు చేసింది? ఫాలోయింగ్ ద డిటెక్షన్ ఇన్ కాలిఫోర్నియా ఆఫ్ ద ఫస్ట్ కేస్ విత్ నో ట్రావెల్ హిస్టరీ ఆర్ కాంటాక్ట్ విత్ నోన్ పాజిటివ్ కేస్. ట్రావెల్ హిస్టరీ లేనిది మరియు నోన్ పాజిటివ్ కేస్ అంటే ఆల్రెడీ పాజిటివ్ కేసుతో కాంటాక్ట్ లేనిది ఒక కేసు బయటపడింది. జనరల్గా అంతే కదా, మనకి ఒక పాజిటివ్ కేసు వచ్చిందంటే ఏదో ట్రావెల్ హిస్టరీ ఉండాలి, లేకపోతే ఆల్రెడీ వచ్చిన వాడితో టచ్లోకి వెళ్ళాలి. ఈ రెండూ లేకుండా ఒకరికి వచ్చింది అంటే అర్థం ఏంటి? కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిపోయింది, అంటే బయటికి వ్యాపించేసింది వైరస్, మనుషుల మధ్య లేదు. అది బయట ఇలాంటి సర్ఫేసెస్లో వాటిలోకి వెళ్ళిపోవడం వల్ల ఎవరు టచ్ చేసినా సరే వాళ్ళకి అలా వెళ్ళడం ద్వారా స్ప్రెడ్ అయిపోతుంది అని అర్థం. 60 మందికి వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యి ఒప్పుకున్నారు, ఇండియాలో ఒప్పుకోవట్లేదు. One reason why India refused to confirm community spread early on could be the compulsion to expand testing when the country did not have the capacity to test huge numbers each day. But there is no reason now to continue being in denial as that erodes public trust in the government. ఇది యాక్చువల్ రీజన్ అనమాట. సో బేసికల్గా వన్ రీజన్ వై ఇండియా రిఫ్యూజ్ టు కన్ఫర్మ్ కమ్యూనిటీ స్ప్రెడ్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి ఒక రీజన్ కుడ్ బి అన్నాడు. కుడ్ బి అంటే పాసిబిలిటీ, అంటే ఈ రీజన్ అయ్యి ఉండొచ్చు. కుడ్ అనేది మీకు చాలాసార్లు చెప్పాను, కుడ్ ఇండికేట్స్ పాసిబిలిటీ.
మోడల్స్ ఆఫ్ లాస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను 4 days బ్యాక్ అనుకుంటాను. వాచ్ ఇట్. కుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ మూడింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని నేను చక్కగా తెలుగులో ఎగ్జాంపుల్స్తో చెప్పాను. వాచ్ ఇట్, యూ విల్ ఇంప్రూవ్ యువర్ గ్రామర్. ఎనీవే, మన ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తాం బేసిక్స్ నుంచి. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు అప్లోడ్ ఎవ్రీథింగ్ ఆన్ యూట్యూబ్. చాలామంది అడుగుతారు, నేను అలా చెయ్యను. ప్రతిదీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయదలుచుకోలేదు. ఓన్లీ కొన్ని శాంపుల్స్ మాత్రమే వస్తాయి. ఎడిటోరియల్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ, యూస్ ఇట్ ప్రాపర్లీ. పూర్తిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి బేసిక్స్ నుంచి అంటే యూ టు జాయిన్ ద కోర్స్. లేదు అవసరం లేదు, ఫ్రీ సర్వీసెస్ మాత్రమే వాడతానంటే యూట్యూబ్కి స్టిక్ అవ్వండి. ఎన్ని వస్తే అన్నీ ఉపయోగించుకోండి. దాంట్లో ఎవరికి ఇబ్బంది పెట్టే విషయం ఏమి ఉండదు. చక్కగా చదువుకోండి. ప్రతి ఒక్కటి యూట్యూబ్లో పెట్టడం అనేది నా ప్రిన్సిపల్ కాదు. ఎందుకంటే నేను రోజు క్లాసెస్ చెప్పాలి, టైం నాకు చాలా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ అర్థమెటిక్లోనైనా దేంట్లోనైనా కంప్లీట్ కోర్స్ అనేది యూట్యూబ్లో ఈ ఛానల్లో పెట్టను. వన్ రీజన్ వై ఇండియా రిఫ్యూజ్ టు కన్ఫర్మ్ కమ్యూనిటీ స్ప్రెడ్ ఎర్లీ ఆన్ కుడ్ బీ అంటే ఏం చెప్పాను, పాసిబిలిటీ అనమాట. ఏంటది? కంపల్షన్ టు ఎక్స్పాండ్ టెస్టింగ్ కెపాసిటీ. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందంటే అప్పుడు ఏం చెప్తాం, వచ్చిన వాళ్ళకే కాదు మొత్తం కమ్యూనిటీ వైడ్ అందరికీ టెస్టింగ్లు చేయాలి. ర్యాండమ్గా శాంపుల్స్ తీసుకొని టెస్టులు చేయాలి. అన్ని టెస్టులు చేయడానికి ఇండియాకి కెపాసిటీ లేదు, అన్ని టెస్టింగ్ కిట్స్ అవైలబిలిటీ లేదు. అందువల్ల ప్రభుత్వం ఒప్పుకోవట్లేదేమో అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వచ్చిందని ఒప్పుకున్నాం అనుకో, మరి ప్రభుత్వం ఏం చేస్తుందని క్వశ్చన్స్ వస్తాయి. మరి మొత్తం అందరికీ టెస్టులు చేయాలి కదా అని అడుగుతారు. మరి టెస్టులు చేయడానికి అన్ని కిట్స్ ఉండాలి కదా, అంత మనీ ఉండాలి కదా, తేవాలి కదా. ఇది సమస్య అనమాట. ఎందుకంటే ఈ టెస్టులకి ప్రజల దగ్గర ఛార్జ్ చేయట్లేదు, ప్రభుత్వమే అన్నీ చేస్తుంది. సో ప్రభుత్వం ఫైనాన్సెస్ కూడా ఆరిపోతున్నాయి, టెస్టింగ్ కిట్స్ కూడా అన్ని అందుబాటులో లేవు. సో వీటి వల్ల డిలే అవుతుంది, వీటి వల్ల ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు ఏమో, అందుకని కుడ్ బి అన్నారు, ఏమో అని చెప్పి అంటున్నారు. బట్ దెర్ ఈజ్ నో రీజన్ నౌ టు కంటిన్యూ బీయింగ్ ఇన్ డెనయల్. కానీ ప్రస్తుతం దెర్ ఈజ్ నో రీజన్ టు కంటిన్యూ బీయింగ్ ఇన్ డెనయల్. ఒప్పుకోకుండా ఎన్నాళ్ళు ఉంటారు? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, రైట్? దెర్ ఈజ్ నో రీజన్ టు కంటిన్యూ బీయింగ్ ఇన్ డెనయల్. బీయింగ్ ఇన్ డెనయల్ అంటే అర్థం ఏంటి? ఒప్పుకోకుండా వెళ్ళిపోవడం, అలా అనమాట. అలా ఎన్నాళ్ళు ఉంటారు? యాజ్ దట్ ఎరోడ్స్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ది గవర్నమెంట్. ఎరోడ్ అంటే గ్రాడ్యువలీ డెస్ట్రాయ్. అంటే మనకి ఒక ఐరన్ సర్ఫేస్ చూడండి, తుప్పు పట్టేసిందంటే ఏమవుతుంది? ఎరోజన్ వస్తుంది, మెల్లగా అది డెస్ట్రాయ్ అయిపోతుంది. గ్రాడ్యువల్లీ డెస్ట్రాయ్ అనమాట ఎరోడ్ అంటే. అలా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది? ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది ప్రజలకి. ఈ ప్రభుత్వం నిజాలు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్తుంది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వచ్చినా సరే ఒప్పుకోవట్లేదు అంటే ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకం కోల్పోతుంది స్లోగా. అందుకని ఇప్పటికన్నా ఒప్పుకోండి అని చెప్పి ఈయన అంటున్నారు. అగెన్స్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్, the latest decision to initiate a study in 75 hotspot districts to confirm community spread and ascertain the proportion of community already exposed to the virus is encouraging. ఈ బ్యాక్గ్రౌండ్లో ది లేటెస్ట్ డెసిషన్, రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఏంటది? టు ఇనిషియేట్ ఎ స్టడీ ఇన్ 75 హాట్స్పాట్ డిస్ట్రిక్ట్స్. 75 హాట్స్పాట్ డిస్ట్రిక్ట్స్లో, హాట్స్పాట్ అంటే అర్థం ఏంటి? హాట్స్పాట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ యాక్టివిటీ దట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు మనకి యాక్టివిటీ ఏంటి అక్కడ? కోవిడ్-19 కేసెస్ బాగా ఎక్కువగా వస్తున్న ఏరియాస్ని మనం హాట్స్పాట్స్ అంటాం. హాట్స్పాట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ద యాక్టివిటీ ఈజ్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు మనకి అల్లర్లు జరుగుతున్నాయి అనుకోండి, ఇండియా ముస్లిమ్స్ అల్లర్లు జరుగుతున్నాయి అనుకుందాం. కొన్ని ఏరియాలు ఎక్కువగా కేంద్రీకృతం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో కానీ లేకపోతే వేరే స్టేట్స్లో కానీ కొన్ని ఏరియాస్లో ఎక్కువగా కేంద్రీకృతం అయితే దోస్ ఏరియాస్ విల్ బీ కాల్డ్ హాట్స్పాట్స్. ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది కానీ కొన్ని ఏరియాలో బాగా ఎక్కువ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇండియా మొత్తం కోవిడ్-19 స్ప్రెడ్ అయింది కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కేసెస్, and they are called hotspots. A hotspot is a place where the activity is significant, చాలా ఎక్కువ యాక్టివిటీ. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇట్ కుడ్ బి డిసీజ్ ఆర్ వార్ ఆర్ వైలెన్స్ ఆర్ రైట్స్ అంటే అల్లర్లు, ఏవైనా సరే ఒక నెగిటివ్ యాక్టివిటీ ఎక్కువగా జరిగే ప్లేస్ని మనం హాట్స్పాట్ అంటాం. అలాంటి ప్లేసెస్లో ఇప్పుడు కమ్యూనిటీ టెస్టింగ్ చెయ్యాలి, స్టడీ కండక్ట్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ దట్ డెసిషన్ దేనికోసం? టు కన్ఫర్మ్ ది కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిందా లేదా అని కన్ఫర్మ్ చేయడం కోసం. అండ్ అసర్టన్ ది ప్రపోర్షన్ ఆఫ్ కమ్యూనిటీ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ది వైరస్ అనేది చెప్పారు. అంటే ఎంతమంది ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజర్ అయిపోయారు. ప్రపోర్షన్ అంటే అర్థం ఏంటి? భాగం. కమ్యూనిటీలో ఎంత భాగం వైరస్కి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయింది. అసర్టన్ అంటే టు మేక్ ష్యూర్, టు కన్ఫర్మ్ అని అర్థం. కమ్యూనిటీలో ఎంతమంది ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యారు అని కన్ఫర్మ్ చేయడం కోసం ఒక స్టడీ చేయాలి అని ప్రభుత్వం తీసుకుంది ఒక నిర్ణయం. ఆ నిర్ణయం అనేది ఎంకరేజింగ్ డెసిషన్. ఇట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్, మనకి ఎంకరేజ్ చేసే డెసిషన్ మంచిది అని చెప్తున్నారు. ద స్టడీ హ్యాడ్ అపరెంట్లీ గాట్ డిలేడ్ బై అబౌట్ ఏ మంత్ డ్యూ టు ది నాన్ అవైలబిలిటీ ఆఫ్ రిలయబుల్ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్. చూడండి,
అపరెంట్లీ అంటే అర్థం ఏంటి ఇక్కడ? అపరెంట్లీ అంటే యాజ్ ఫార్ యాజ్ వీ నో, మనకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ వన్ కెన్ సీ, మనకు కనిపించినంత వరకు. అంటే మనకి ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఎందుకు డిలే చేసిందో ఎవరికీ తెలియదు, మనకి తెలిసినంత వరకు అని చెప్పడానికి ఇక్కడ వాడిన పదం ఏంటి? అపరెంట్లీ. మేక్ ఏ నోట్. అపరెంట్లీ అంటే యాజ్ ఫార్ యాజ్ వీ నో, మనకు తెలిసినంత వరకు, అంటే ప్రెస్కి తెలిసినంత వరకు, వాళ్ళకి తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకు డిలే అయింది? డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ రిలయబుల్ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్. యాంటీబాడీ టెస్టులు చేయడానికి, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు చేయడానికి, రిలయబుల్ అంటే అర్థం ఏంటి? డిపెండబుల్ అంటే ఆధారపడదగ్గ, ఫాల్టీ కాదు, ఫాల్టీ అంటే తప్పులు వచ్చేస్తాయి, రిలయబుల్ అంటే ఆధారపడదగ్గ, డిపెండబుల్ అని అర్థం. అలాంటి టెస్టింగ్ కిట్స్ అవైలబిలిటీ లేక డిలే అయిపోయింది 1 month. Due to the unreliability of rapid antibody test, the government will instead use the ELISA test to check for infection. ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేవి తెప్పించారు కానీ అవి చాలా వరకు అన్రిలయబుల్గా ఉన్నాయి, రిజల్ట్స్ అనేవి తప్పు వస్తున్నాయి. అందుకని గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది? ఇట్ ఈస్ డిసైడెడ్ టు యూస్ ఎలైసా టెస్ట్. ఎలైసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ. ఎస్ఏ అంటే ASSAY. ఎలైసా గురించి కొంచెం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలైసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ, ASSAY. ఎస్ఏ అంటే ది ప్రొసీజర్ టు టెస్ట్ బయోకెమికల్ రియాక్షన్ ఆర్ ఇమ్యూనలాజికల్ రియాక్షన్ ఇన్ ఏ శాంపుల్. ఒక శాంపుల్లో ఈ బయోకెమికల్ రియాక్షన్స్ని టెస్ట్ చేసే ప్రొసీజర్నే మనం ఎస్ఏ అంటాం, ASSAY. ఎస్ఏలు చాలా ఉంటాయి, ఇందులో ఒకటి ఎలీజా. సో ఎలీజా ఏం చేస్తుంది? ఎంజైమ్ లింక్డ్. మీకు ఎలీజా ఎలా వర్క్ చేస్తుందో చెప్పేస్తాను సింపుల్గా. ఎలీజాలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ దే విల్ టేక్ ఏ సబ్స్ట్రేట్. మీకు ఈ టర్మినాలజీని సింపుల్గా చెప్తాను. సబ్స్ట్రేట్ అంటే ఒక పదార్థం, సెల్యులోజ్ కానీ ఏదన్నా ఒక పదార్థం. అదేంటంటే సాల్యుబుల్ కాదు, ఇన్సాల్యుబుల్ అంటే కొంచెం లిక్విడ్ రూపంలో కాకుండా గట్టిగా ఉన్నది, వాటర్లో కరిగిపోయేలా కాకుండా ఉన్న పదార్థం తీసుకుంటారు. సో దానికి యాంటీజెన్ని అటాచ్ చేస్తారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యాంటీజెన్. వ్యాక్సినేషన్ మీద ఒక వీడియో చేశాను, అది చూస్తే మీకు యాంటీజెన్ అంటే అర్థమవుతుంది. యాంటీజెన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి వైరస్ అనేది ఏంటి? వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వీటిని ఏమంటాం మనం? ప్యాథోజన్ అంటాం. ప్యాథోజన్ అంటే అర్థం ఏంటి? ప్యాథోజన్, ప్యాథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్. ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం, వ్యాధికారక క్రిమి, దాన్ని ప్యాథోజన్ అంటారు. ప్యాథోజన్, జన్ అంటే కలిగించేది, రైట్? ప్యాథోజన్ తీసుకొని దాని యొక్క పవర్ని బాగా తగ్గించేసి చాలా తక్కువ ఇంటెన్సిటీతో తయారు చేసామనుకోండి, అంటే దాన్ని యాంటీజెన్ అంటారు. దట్ ఈస్ స్టిల్ ఏ ప్యాథోజన్, కానీ పవర్ఫుల్ కాదు. అంటే అది మనకి హాని కలిగించదు. అంటే మనిషికి హాని కలిగించనంత వరకు దాని కెపాసిటీని తగ్గించేసి స్టిల్, అంటే ప్యాథోజన్నే తీసుకుంటారు, ఒరిజినల్ వైరస్ని తీసుకొని దాని కెపాసిటీని, దాని యొక్క హానికారక కెపాసిటీని బాగా తగ్గించేస్తే దాన్ని యాంటీజెన్ అంటారు. వ్యాక్సినేషన్లో ఏం జరుగుతుంది? మనకి ప్యాథోజన్ని తీసుకొని దాన్ని యాంటీజెన్గా మారుస్తారు. అంటే యాంటీజెన్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు బాడీ, కానీ ప్యాథోజన్ లాగే ఉంటుంది చూడడానికి. అది మనిషి బాడీలో ప్రవేశపెడతారు. మనిషి బాడీలో ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుంది? అది చూసి ఒక శత్రువు వచ్చేసింది అని చెప్పి హ్యూమన్ బాడీ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. ఆ యాంటీజెన్ అనేది మనకి హాని కలిగించదు, కానీ మన రోగనిరోధక వ్యవస్థ ఏమనుకుంటుంది? ఓకే, మనకి శత్రువు వచ్చేసింది, సో కాబట్టి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయి దే టేక్ సమ్ టైం, వెంటనే రాదు. ఇలా చూడగానే యాంటీబాడీస్ వచ్చేవి 2 to 3 weeks పట్టొచ్చు. 2 to 3 weeks ఆ యాంటీజెన్ బాడీలో ఉన్నప్పటికి కూడా మనకు వెంటనే ప్రాబ్లం రాదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ పవర్ తగ్గిపోయింది. ఈ లోపు యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఆ యాంటీజెన్ని చంపుతాయి. అయితే ఇప్పుడు అర్థమైపోయింది, యాంటీజెన్ తెలిసిపోయింది కదా, దాని స్ట్రక్చర్ తెలిసిపోయింది, దాన్ని ఎలా చంపాలో బాడీకి తెలిసిపోయింది. రేపు పొద్దున్న నిజమైన వైరస్ వచ్చినా సరే, నిజమైన బ్యాక్టీరియా వచ్చినా సరే బాడీ రెడీగా ఉంటుంది. 3 వారాలు మరి టైం తీసుకోదు, ఎందుకంటే బాడీలో మెమరీ, మన కంప్యూటర్లో మెమరీ ఎలా ఉంటుందో మన హ్యూమన్ బాడీలో కూడా మెమరీ ఉంటుంది. సో మన రోగనిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలాంటి శత్రువుకి ఇలాంటి వెపన్ రెడీగా ఉంది, నెక్స్ట్ టైం ఆ శత్రువు వచ్చిందా వెపన్ ఇమీడియట్గా బయటకు తీస్తుంది, తల నరికేస్తుంది అనమాట. సింపుల్గా మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ టైం ఒరిజినల్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా వచ్చినా సరే ఇమీడియట్గా మన హ్యూమన్ బాడీ రియాక్ట్ అయ్యి వాటిని చంపేస్తుంది. సో మనకి వ్యాధి కలగదు. దిస్ ఈస్ హౌ వ్యాక్సినేషన్ వర్క్స్. అందుకనే వ్యాక్సినేషన్ అనేది పనిచేస్తుంది మనకి. వ్యాక్సిన్ అంటే ఇంకేమీ లేదు, ఏ క్రిమి వల్ల మనకైతే ప్రాబ్లం వస్తుందో ఆ క్రిమినే బాగా వీక్ చేసేసి, దానికి బలం లేకుండా చేసేసి మన బాడీలో ప్రవేశపెడతారు. ఇది ఒక పద్ధతి. మీరు టెక్నికల్గా వెళ్తే వ్యాక్సినేషన్లో ఇంకా చాలా చాలా మెథడ్స్ ఉంటాయి, అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఒక లేమ్యాన్కి అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్పడం అనేది నా ఉద్దేశం, అది కథ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను? యాంటీజెన్ అంటే అర్థం కావడానికి. వాట్ ఈజ్ అన్ యాంటీజెన్? ఏ ప్యాథోజన్, పవర్ లేని ప్యాథోజన్. వాట్ ఈజ్ ఎ ప్యాథోజన్? వ్యాధికారక క్రిమి. సో ఒక వ్యాధికారక క్రిమి దాని బలాన్నంతా తగ్గించేసి, హరించేసి తయారు చేసిందని మనం యాంటీజెన్ అంటాం. సో ఎలీసా టెస్ట్లో ఏం చేస్తారంటే, ఒక సబ్స్ట్రేట్ అంటే ఒక పదార్థం తీసుకొని
దాని మీద యాంటీజెన్ అతికిస్తారు. సింపుల్గా చెప్పాలంటే యాంటీజెన్ దానికి అంటిస్తారనమాట. ఓకే, అంటించారు. తర్వాత ఏంటి, దాంట్లోనే ఒక ఎంజైమ్ కూడా ఉంటుంది. ఎంజైమ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రోటీన్ దట్ క్యాటలైజెస్ ఏ బయోకెమికల్ రియాక్షన్. కెమిస్ట్రీ వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. అంటే ఇప్పుడు మనకి ఒక రియాక్షన్ని స్పీడప్ చేయడానికి ఉపయోగపడేది క్యాటలిస్ట్ అంటాం. ఆ ఎంజైమ్స్ అనేవి అలాంటి బయోకెమికల్ రియాక్షన్స్ని స్పీడప్ చేసే క్యాటలిస్ట్ అనమాట. అంటే హ్యూమన్ బాడీలో సెల్స్లో మనకి మెటబాలిజం జరుగుతుంది. మెటబాలిజం అంటే అర్థం ఏంటి? జీవక్రియ. అంటే మనం తిన్న ఆహారం నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం, ఆ ఎనర్జీతో కణాలు, కొత్త కణాలు ప్రత్యుత్పత్తి జరగడం, ఇవన్నీ కూడా క్రియలు అనమాట. సో ఈ క్రియ స్పీడప్ అవడం కోసం ఉపయోగించే పదార్థాలు ఎంజైమ్స్. బయోకెమికల్ రియాక్షన్స్ అంటాం వీటన్నిటిలో. హ్యూమన్ బాడీలో జరిగే రియాక్షన్స్, వీటిని స్పీడప్ చేసేవి ఎంజైమ్స్. సో ఎలీసా టెస్ట్లో కూడా ఎంజైమ్స్ ఉంటాయి, ఎంజైమ్స్ని వాడతారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనం ఒక కోవిడ్-19 పేషెంట్ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం అనుకోండి. బ్లడ్ శాంపుల్ తీసుకున్నాక ఒకవేళ నిజంగా కోవిడ్-19 పేషెంట్కి ఇన్ ద సెన్స్ కోవిడ్-19 ఉండుంటే, ర్యాండమ్గా తీసుకున్నాం, ఉందో లేదో తెలియదు మనకి, శాంపుల్ తీసుకున్నాం, అతనికి నిజంగా కోవిడ్-19 ఉందనుకోండి, ఏమవుతుంది? అతని బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి. సో ఒకవేళ ప్రొడ్యూస్ అయ్యాయో లేదో చెక్ చేస్తారు. యాంటీబాడీస్ ఉన్నాయి అని తెలిసిందనుకోండి, కోవిడ్-19 ఉంది అని అర్థం అనమాట. అలాగా. సో ఇప్పుడు ఈ టెస్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు నిజంగా అతని బాడీలో యాంటీబాడీస్ ఉంటే ఆ యాంటీబాడీస్ ఇప్పుడు ఈ ఎలీజా మీద యాంటీజెన్స్ ఉన్నాయి కదా, వాటికి అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే యాంటీబాడీ పని ఏంటి? శత్రువుని చూసి చంపడం. ఇక్కడ యాంటీజెన్ ఉంది, దాన్ని చంపేస్తానని చెప్పి యాంటీబాడీ దీనివైపు వస్తుంది. నిజంగా అలా వస్తే యాంటీజెన్కి యాంటీబాడీకి రియాక్షన్ జరుగుతుంది, ఫైట్ చేస్తాయి. ఆ రియాక్షన్ వల్ల ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి ఆ సబ్స్ట్రేట్ని మార్చేస్తుంది అనమాట. ఈ సబ్స్ట్రేట్ అంటే సెల్యులోజ్ కానీ, అది కూడా ఒక పదార్థమే అని చెప్పాను కదా. ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి ఆ సబ్స్ట్రేట్ పైన యాక్ట్ చేస్తుంది. సబ్స్ట్రేట్ పైన యాక్ట్ చేసి దాన్ని వేరే ప్రొడక్ట్ కింద మారుస్తుంది. ఆ వేరే ప్రొడక్ట్ కింద మారింది అంటే దాన్ని ఇండికేట్ చేయడం కోసం మనోరు కలర్ కోడింగ్ పెట్టుకుంటారు. ఇలా మారితే ఈ కలర్లోకి మారాలి, ఇలా ఉంటే ఈ కలర్లో ఉండాలని చెప్పి టెస్ట్ యాక్యురసీ కోసం రకరకాలు పెట్టుకుంటారనమాట. కలర్ మారింది అనుకోండి అంటే ప్రొడక్ట్ సబ్స్ట్రేట్ అనేది వేరే దానికి మారిపోయింది. సబ్స్ట్రేట్ వేరే దానికి మారిపోయింది అర్థం ఏంటి? దానిపైన ఎంజైమ్ యాక్ట్ చేసింది. ఎంజైమ్ యాక్ట్ చేసిందంటే అర్థం ఏంటి? ఎంజైమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? యాంటీబాడీ యాంటీజెన్ రియాక్ట్ అయితే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్ట్ అయ్యంటే అర్థం ఏంటి? యాంటీబాడీస్ ఉన్నాయని. యాంటీబాడీస్ ఉన్నాయంటే అర్థం ఏంటి? అతనిలో వైరస్ ఉందని. ఈ రకంగా వైరస్ ఉంది అని చెప్పి ఎలీసా టెస్ట్ కన్ఫర్మ్ చేస్తుంది. ఒకవేళ వైరస్ లేని వ్యక్తి శాంపుల్ తీసుకున్నారనుకోండి, యాంటీబాడీస్ ఉండవు. సో యాంటీబాడీస్ ఉండవు కాబట్టి దీని మీద ఉన్న యాంటీజెన్తో రియాక్షన్ ఉండదు కాబట్టి ఎంజైమ్ యాక్టివేట్ అవ్వదు కాబట్టి దాని పదార్థం సబ్స్ట్రేట్ పైన రియాక్షన్ జరగదు కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పు రాదు. సో ఎటువంటి మార్పు రాకపోతే నో కోవిడ్-19. కలర్ మారి రియాక్షన్ జరిగితే కోవిడ్-19 ఉంది అనమాట. సో ఇలా వ్యక్తి బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చెక్ చేసి కన్ఫర్మ్ చేసేదే ఎలీసా టెస్ట్ అంటాం అనమాట. ఇది దీని కథ. ఇంత చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నాకెందుకో చెప్పకపోతే మనసు ఒప్పదు. ఒకటి చదువుతున్నప్పుడు ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి కదా. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎలీసా టెస్ట్ని వాడి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సిన్స్ ద ఎలీసా టెస్ట్ డిటెక్ట్స్ యాంటీబాడీస్ టు ది వైరస్, అది యాంటీబాడీస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ద సర్వే విల్ బి ఏబుల్ టు పిక్ ప్రీవియస్లీ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఇంక్లూడింగ్ దోస్ హూ వర్ ఎసిమ్టోమాటిక్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. ఈ సర్వే ఏం చేస్తుంది? ర్యాండమ్గా చెక్ చేస్తారు కదా, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రీవియస్లీ ఎసిమ్టోమాటిక్ పీపుల్ని కూడా చెక్ చేస్తుంది. సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా కొంతమంది బాడీలో వైరస్ ఉంటుంది. వైరస్ ఉంటే యాంటీబాడీస్ కూడా ఉంటాయి, కానీ సిమ్టమ్స్ ఉండవు. సో ఈ సిమ్టమ్స్ లేకుండా వైరస్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ ఉన్న ప్రతి వాడిని టెస్ట్ చేస్తున్నారు, సో క్లారిటీ ఉంది, గొడవ లేదు. కానీ సిమ్టమ్స్ లేకుండా వైరస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళతోనే డేంజర్. ఎందుకంటే వాళ్ళకి లేదు కాబట్టి మనం టెస్ట్ చేయం, వాళ్ళని క్వారంటైన్ చేయం, వాళ్ళు ఇంకా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళు ఇందులో బయటపడతారు అని చెప్తున్నారు. అయితే ఇంకా తలనొప్పి ఏంటంటే, సిన్స్ ఇట్ టేక్స్ 1 to 3 weeks ఫర్ ది యాంటీబాడీస్ టు డెవలప్. ఇది ఇంపార్టెంట్ అనమాట. మనకి వైరస్ వచ్చిన వెంటనే యాంటీబాడీస్ రావు, 1 నుంచి 3 వారాల టైం పడుతుంది. ద ఎలీసా టెస్ట్ విల్ మిస్ దోస్ పీపుల్ హూ హ్యావ్ బిన్ రీసెంట్లీ ఇన్ఫెక్టెడ్. ఇవాళ ఎలీసా టెస్ట్ చేశాను, నాకు నిన్నే వైరస్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ వెంటనే ప్రొడ్యూస్ అవ్వవు నా బాడీలో, 1 వారం నుంచి 3 వారాలు పడతాయి. సో కాబట్టి నేను ఈ టెస్ట్లో బయటపడను, ఎందుకంటే నా బాడీలో ఇంకా యాంటీబాడీస్ రాలేదు. ఇది వైరస్ని టెస్ట్ చేయట్లా, యాంటీబాడీస్ని టెస్ట్ చేస్తుంది. సో ఎలీసా టెస్ట్లో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. 1 to 3 weeks అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ బయటపడతారు, కానీ రీసెంట్గా 1 week లోపు వచ్చిన వాళ్ళు బయటపడరు. అది దీంట్లో ఉన్న మైనస్. ది సర్వే షెడ్యూల్డ్ టు బిగిన్ లేటర్ దిస్ మంత్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్స్ కన్సర్న్డ్ విల్ ర్యాండమ్లీ టెస్ట్ అబౌట్ 30,000 పీపుల్ ఇన్ ది జనరల్ పాపులేషన్. 30,000 మంది జనరల్ పాపులేషన్లో సిమ్టమ్స్ లేని వాళ్ళని ర్యాండమ్గా 30,000 మందిని టెస్ట్ చేస్తుంటాయి సర్వే. ఇన్ కొలాబరేషన్ అంటే వర్కింగ్ టుగెదర్ విత్ స్టేట్స్ కన్సర్న్డ్, సంబంధిత స్టేట్స్తో కలిసి
మొత్తం 30,000 మందికి టెస్ట్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ షెడ్యూల్ టు బిగిన్ లేటర్ దిస్ మంత్, ఈ మంత్ ఎండ్లో స్టార్ట్ చేస్తారు. మెయిన్ వైల్ ఆల్ స్టేట్స్ షుడ్ కంటిన్యూ విత్ స్ట్రిక్ట్ కంటైన్మెంట్ అండ్ మిటిగేషన్ మెజర్స్. స్టేట్స్ అన్నీ కూడా కంటైన్మెంట్ మరియు మిటిగేషన్ మెజర్స్తో కంటిన్యూ అవ్వాలి. యాక్టింగ్ ఆన్ ద అజంప్షన్ దట్ ద వైరస్ హ్యాస్ ఇండీడ్ స్ప్రెడ్ ఇన్ ది కమ్యూనిటీ. వైరస్ యాక్చువల్గా కమ్యూనిటీలో స్ప్రెడ్ అయిపోయింది అనుకొని కంటైన్మెంట్ మరియు మిటిగేషన్ మెజర్స్ చేయాలి. కంటైన్మెంట్ అంటే అరికట్టడం, మిటిగేషన్ అంటే సప్రెస్ ది సివియరిటీని సప్రెస్ చేసేలాగా, తగ్గించేలాగా చేసే చర్యలు. ఇలాంటి చర్యలు చేయాలి. స్ప్రెడ్ అయిపోయింది అనుకునే చేయాలి. అవ్వలేదు అనుకొని డెనయల్లో బతకూడదు. వీ హ్యావ్ టు ఫైనల్లీ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ అంటే అర్థం ఏంటి? యాక్సెప్ట్ ద రియాలిటీ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిపోయిందని రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఇవన్నీ చెయ్యాలి అని చెప్తున్నారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.